అంటే స్వయం పరిస్థాయి ఉండేటప్పుడు చుట్టూ ప్రపంచం కూడా తేలికగా అనిపిస్తుంది. అచ్చా మంచిది. चारों औरों के सर्व दिल के स्नेही बच्चों को, सदा दिव्य विशाल बेहद बुद्धिमान बच्चों को, सदा ब्रह्मा बाप समान फरिश्ता स्थिति का अनुभव की तीव्र गति से सेवा में स्वाउन्नति में सफलता को प्राप्त करने वाले, सदा सहयोगी बन बाप के सहयोग का अधिकार अनुभव करने वाले ऐसे विशेष आत्माओं को, समान बनने वाली महान आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. నలువైపులా ఉండే సర్వ హృదయపూర్వక స్నేహి పిల్లలకు, సదా దివ్యమైన విశాల బేహద్ బుద్ధి కలిగిన పిల్లలకు, సదా బ్రహ్మబాబా సమానంగా ఫరిస్తా స్థితి యొక్క అనుభవం యొక్క పాపా చెప్తున్నాను ప్రేమ పూర్తిగా ప్రేమగా పాపం పుట్టి ఏదైతే అంటే మనసు ప్రేమ సుఖు ప్రేమ పుట్టి బాగా మనము మనస్ఫూర్తిగా ప్రేమ చేస్తాము. ప్రేమ మళ్ళీ వచ్చిందా పాయింట్? ఇప్పుడు హృదయపూర్వకంగా తండ్రితో స్నేహం వచ్చారు. స్నేహం వచ్చి సర్వ సంబంధాల యొక్క అనుభవం ఎవరు చేస్తారో వారు ఎప్పుడు కూడా సఫలతను పొందుకుంటారు. వారు సహజ యోగి అయి ఉంటారు.